ఇంకా పొద్దున్నే బర్రెలు తోలుద్దామని తోటలోకి వెళ్ళిన కొంచెం దూరం వెళ్ళి నాకు ఒక రేగ్గాయ చెట్టు కానొచ్చింది. దానికేమో అక్కడొకటి రేగ్గాయలు ఉన్నాయి. అసలే ఈ సంవత్సరం పొలం పోయి రేగ్గాయలు కోసుకొచ్చుకునేదానికి మిస్ అయిపోయినా అని తెగ ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పండి, మనం ఎన్ని కొనుక్కొని తిన్నా గానీ మన చేత్తో చెట్టుకు కోసుకొని తిన్న కాయ రుచే వేరు కదా. మాకైతే చాలల్ల కంటే తోదెబ్బలు ఉంటాయి, అది కొండ కింద అనమాట. ఒక చెట్టు కింద ఒక 2-3 మానికలు అయిపోతాయి ఒకేసారి. ఒకరికి ఒక చోటే దొరికిపోతాయి కాయలన్నీ. వాటిని తెచ్చుకొని పండు ఉప్పేసి ఉడకబెట్టుకొని వాటిని ఎండబెట్టి రేగ్గాయల సీజన్ కాన్ టైం ఉంటది కదా, అంటే వర్షాకాలం, అలాంటప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకొని తింటాము. నేనైతే ఆ ఎండిపోయిన రేగ్గాయలలో కొంచెం చక్కెర పాకం పోసి తింటా, టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా పక్కనే కుంకుడుకాయల చెట్టు ఉంది. మనం కుంకుడుకాయలతో తలకలు పోసేది ఏం లేదు కానీ చూస్తుంటే ప్రాణం ఊరుకోదు కదా, అందుకే కొన్ని ఏరినా. అల్లా పక్క కనిపించేదే మా తోట. అసలు ఊరికి పోయినే గానీ ఇంట్లో ఉన్నదే లేదు. పనున్నా లేకున్నా పిచ్చిదానిలాగా తోటలోనే తిరుగుతా ఉన్నా. పిచ్చిదానిలాగా అన్నా కదా అని పిచ్చెక్కింది అనుకోకండి. నాకు ఇంట్లో ఉండడం కంటే మా తోటలో ఉండడమే ఎక్కువ ఇష్టం. అందుకని వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.